హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్. ఈరోజు వచ్చేసరికేనండి, ఏదైనా చెట్టు మీదకి చీమలు వస్తున్నాయంటే కంపల్సరీగా దాని మీదగా పెట్స్ అటాక్ అవుతున్నట్టండి, మిల్లీ బగ్స్ కానీ ఏదో ఒకటి. అందుకని ఏం చేయాలంటే దానికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి చూడండి, ఇదిగోండి చూసారా, చిన్న చిన్న చీమలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇదిగోండి కనబడుతుంది చీమలు. ఈ చీమలు స్టార్ట్ అవుతున్నాయంటే ఇవి మొత్తం చెట్టు మొత్తం అలాగే పెట్టేస్తాయండి, మిల్లీ బగ్స్ పట్టేస్తాయి. తర్వాత చెట్టు మొత్తం నాశనం అయిపోయింది, దేనికి పనికిరాకుండా పోతుంది. దాని గురించి ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే త్వరగా అవుతుందండి, క్యూర్ అయిపోతుంది. ఎందుకంటే కంపల్సరీగా మొక్కలకి ఏంటంటే రోజుకు రోజు చూసుకుంటూ ఉండాలండి. ఇదండి నీమ్ ఆయిల్ 5 ml తీసుకొని ఇలా వాటర్లో వేసేసి చూసారు కానీ ఈ ఎక్కువ వంగ మొక్కలకి టమాటా, మిర్చి, పూల మొక్కల్లో వచ్చేసరికి ఈ కాయల మొక్కల్లో ఎక్కువగా వస్తుందండి. సమ్మర్లోనే ఇంకా ఎక్కువగా ఉంటుందండి. మందారము, గులాబీ అలా మొక్కలు కూడా వస్తుందండి. రండి ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను. మొక్క తీసుకొని ఎక్కువ వరకు ఏంటండి కింద వరకు ఆకుల్లో ఉంటాయండి ఇవి. ఆకు, కాండము ఇలా మొత్తం A to Z తడిసేటట్టు ఇలా చేసుకోండి. చేసుకుంటాం వల్ల ఏంటంటే తక్కువలో ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చండి. తర్వాత మొక్క పాడైపోయిద్ది అనవసరంగా దానివల్ల మొత్తం మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా ప్రతిదీ A to Z తడిసేటట్టు చేసుకోండి. చూడండి, అవసరమైతే 1-2 సార్లు చేసుకోవచ్చండి. చేసుకుంటే తొందరగా మనం క్యూర్ అయిపోతే బాగుంటుందండి. లేదనుకుంటే ఒక్క మొక్క గురించి చూసుకుంటే అన్ని మొక్కలకు వచ్చేస్తుంది. డే బై డే చూసుకోవాలండి కంపల్సరీగా. ఈ మొక్కలు మనం ఈ సమ్మర్లోనే ఎక్కువ అటాక్ అవుతాయండి. చూసారు కదండి, ఇలా చేసుకోండి. నీమ్ ఆయిల్ అన్నా చేసుకోవచ్చు, లేదనుకుంటే పుల్లటి మజ్జిగండి. నీమ్ ఆయిల్ అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే పుల్లటి మజ్జిగైనా చేసుకోవచ్చు అండి. చేసుకోవటం వల్ల అవుతుంది. లేదనుకుంటే మన అన్నం ఉంటుంది కదండి, అదొక 2-3 days వాటర్ పెట్టుకుని నానబెట్టేసి అది వాటర్లో డైల్యూట్ చేసి అది చేసినా మిల్లీ బగ్స్ చనిపోతాయండి. చూసారండి, ఇలా చేసుకోండి, చెట్లన్నింటినీ సేవ్ చేసుకోండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.